వల్లంటే యెస్ యూ హ్యావ్ లేటెక్స్ ఎలర్జీ అండి. ఇది చాలామంది ఐడెంటిఫై చేసుకోలేరు. Hello all, this is Dr. Neerja, gynecologist and obstetrician. Today's topic of discussion is regarding latex allergy. చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది ఏంటంటే మేము ఫ్రీక్వెంట్గా సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మేము ప్రొటెక్షన్ యూజ్ చేస్తాం, ఎస్పెషలీ కాండమ్స్ యూజ్ చేశాక ఫీమేల్ పార్ట్నర్కి ఏంటంటే ఇంటెన్స్ ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్ మొత్తం వెజానా దగ్గర, అండ్ ఆల్సో కొంతమందికి స్నీజింగ్, కొంతమందికి అయితే సివియర్ కండిషన్స్లో బ్రీదింగ్ డిఫికల్టీస్తో కూడా వస్తుంటారు. సో ఈ ఎపిసోడ్స్ అన్నీ ఎందువల్ల అంటే యెస్ యూ హ్యావ్ లేటెక్స్ ఎలర్జీ అండి. ఇది లేటెక్స్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఈ కింద మెన్షన్ చేసిన వాటికి కూడా ఎలర్జీస్ ఉండొచ్చు, అండ్ కామన్ ప్రీడిస్పోజింగ్ కండిషన్స్ వచ్చేటప్పటికి ఇవన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా మీకు ఒక సస్పిషన్ ఉండాలి దట్ యూ మైట్ హ్యావ్ అ లేటెక్స్ ఎలర్జీ అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయొచ్చు అంటే బెటర్ మీరు లేటెక్స్ని అవాయిడ్ చేయాలి. అంటే కాండమ్ ఎలర్జీస్ని మనం ముందే ఐడెంటిఫై చేసి దాన్ని ఆ మెటీరియల్తో చేసిన కాండమ్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మరి దీనికి సబ్స్టిట్యూట్స్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఈ సబ్స్టిట్యూట్స్ని మీరు యూస్ చేయొచ్చు, కానీ ఇవి కొంతవరకు మీరు ప్రొడక్టివ్ అనమాట. సో అలాంటప్పుడు మీరు ఫీమేల్ కాండమ్స్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, అంటే కింద మెన్షన్ చేసిన మెటీరియల్స్ మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు యూస్ చేసిన తర్వాత క్లీన్గా కొంచెం లూక్వార్మ్ వాటర్తో క్లీన్ చేసుకోవడం అనేది చేయొచ్చు. అండ్ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటే పర్వాలేదు, కానీ సివియర్ కండిషన్స్లో మాత్రం డెఫినెట్గా మెడికల్ ఎయిడ్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఆర్ ఆల్టర్నేటివ్ మీరు ప్రోడక్ట్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకేదైనా డౌట్ అంటే ప్లీజ్ టు కమెంట్ ఆన్, ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్.